మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యంత ప్రేమ అనుభవం కలిగిన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు యోబు గ్రంథం 33వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ 33rd చాప్టర్. ఇరవై 26వ వచనం చదువుతాం. దేవుడి వచనంలో మనతో మాట్లాడును గాక. అందరూ గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. గత వారం ఇదే అధ్యాయంలో నుండి మనం ఒక ధ్యానాన్ని చేసాం. ఏంటంటే ప్రాముఖ్యంగా ఆ ధ్యానం యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఆ టాపిక్ యొక్క పేరు ఏంటంటే, దేవుని స్వరమును మనం కనిపెట్టగలిగిన వారముగా ఉండాలి. హల్లెలూయా. భూమి మీద ఉన్నప్పుడే ఆ ప్రాక్టీస్ మనకు జరిగితే రేపు ఆ బోర మోగినప్పుడు ఈజీగా కనిపెట్టగలుగుతాం. హల్లెలూయా. యేసయ్య స్వరమునే గుర్తుపట్టలేనంత, కనిపెట్టలేనంత మత్తు స్థితిలో మనం ఉండిపోతే మనకి చాలా నష్టం. భక్తులు క్రింద ఉండి కూడా ఆత్మ సంగతులను చూడగలిగారు, వినగలిగారు. మనం కూడా ఆ స్థాయికి ఎదగాలి అనేది ఆ పాఠం యొక్క ముఖ్య సారాంశం. ఆమేన్. హల్లెలూయా. అలా వినని పక్షంలో స్వరమును పట్టించుకొనని రీతిలో దేవుడు ఎలాంటి శిక్షలు తీసుకొస్తాడో, ఒకడు వ్యాధి చేత మంచం వలన వాడు శిక్షణను పొందుతున్నాడని, వాడు ఎముకల్లో మూలుగుల్లో ఎడతెగని నొప్పులు కలుగుతాయని, మరలా ఎవరైనా వాడి కొరకు ప్రార్థన చేస్తే తప్ప బయటపడే అవకాశం లేదని, అది కూడా దేవుని చిత్తమైతే ఇస్తాడు, లేకపోతే లేదు అని ఆయన ఒక్కమారు రెండు మార్లు మాట్లాడినప్పుడే మీరు జాగ్రత్త పడాలి, మనం జాగ్రత్త పడాలి అనే విషయాన్ని గత వారం ధ్యానంగా మనం చేశాం. హల్లెలూయా. ఈనాటి ధ్యానంలో మనం చదువుకున్నటువంటి వచనంలో నాకున్న దేవుడు లేక పరిశుద్ధాత్ముడు నన్ను ఆ వచనం వైపు మరల్చడానికి కారణం ఏంటంటే, దేవుని ముఖము చూసి సంతోషించుట అనందరూ. హల్లెలూయా. పోయిన వారం స్వరం మీద సంతోషపడ్డాం, కానీ ఇప్పుడు ముఖము చూసి సంతోషించే స్థాయి కదా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. భూమి మీద మనకి ఊహ తెలిసినప్పటి నుండి ఈ రోజు వరకు మనం సంతోషించినటువంటి సందర్భాలు, సమయాలు ఎన్నో ఉన్నాయి కదా. అందులో ఎప్పుడైనా దేవుని సంగతుల విషయమై దేవుణ్ణి చూసి, దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి ఆరాధించి, దేవునితో సహవాసం చేసి, దేవునితో గడిపి సంతోషించిన గడియలు బహుశా వేల మీద లెక్క పెట్టగలిగినంత కూడా ఉండడం కష్టమే ఏమో కొంతమంది. మన సంతోషానికి భౌతికమైన సంగతులు కారణమైతే అది పెద్ద సోపరేం కాదు. బంధువులను, స్నేహితుల్ని, కావలసిన వారిని కలుసుకున్నప్పుడు, ఏమంటే ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు, అడిగిన దానికి సమాధానం దొరికినప్పుడు, ఇలా భౌతికంగా చేసే ప్రతి విషయంలోనూ మనకు సమాధానం కలిగినప్పుడు ఖచ్చితంగా మనం సంతోషిస్తాం. కానీ దెబ్బతిని గాయపడి మనసుకి ఎవరో ప్రార్థన చేస్తే బయటపడినటువంటి వ్యక్తి కట ఎలా చెప్పడం కన్నా ఇంకొకలా చెప్తాను చూడండి. వాడు అన్న పదం అక్కడ వాడారు కదా. ఎవరు అప్పుడు ఆ వాడు అన్నవాడు? ఎవరైతే వ్యాధి చేత మనసుకి శిక్షణను పొందాడో, ఎవరికైతే ఎముకలలో, మూలుగులలో ఎడతెగని నొప్పులు కలిగాయో, ఎవరైతే దేవునికి అమాంతంగా దూరం అయిపోయారో, ఎవరైతే దేవుని ప్రణాళికల నుండి బయటికి వెళ్ళిపోయారో, హల్లెలూయా హల్లెలూయా, వారు కనుక తిరిగి మరలా బ్రతిమిలాడుకోగలిగితే, కేవలం నేను ఉన్నానులే అని అవహరించుకోవడం కాదు, తాను నేనున్నానని కనిపించడానికి కూడా ఇష్టపడుతున్నానంట. హల్లెలూయా హల్లెలూయా. ఇది మీకు ఏమి పెద్దగా రుచించకపోవడం నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఈ మొహం నాకు చూపించక అసలు దరిద్రులు నేను చూస్తే అని బతుకులేదా?
భూమి మీద పరిస్థితులు అన్నీ అంతేగా. ఎవరికైనా కొంచెం మనం కష్టం కలిగిస్తే, బాధ కలిగిస్తే, ఇబ్బంది పెడితే, శ్రమ కలిగిస్తే, మన వల్ల ఏదైనా కొంచెం నష్టం కలిగితే ఇంట్లో ద వెరీ నెక్స్ట్ డేలో ఇంట్లో మనం కలిగి వచ్చేది ఏం చెప్పినా, అసలు నువ్వే పెద్ద నష్టం, నీ ముఖం చూడటమే దరిద్రం, నువ్వు ఉన్న చోటే భయంకరం, అసలు నువ్వు లేకపోతే నేను సుఖం, ఇలా దాదాపు ఎక్కడికైనా వెళ్ళిపోయి చచ్చిపోయేది అనిపించేటంతగా మాట్లాడేస్తారు కదా. హల్లెలూయా. నిన్ను చూడడానికే ఇష్టపడనటువంటి పరిస్థితుల మధ్యలో తను తాను నీకు కనుపరుచుకోవడానికి ఇష్టపడిన దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిన్ను ఎవరైనా చూడటం వేరు, నీకు దేవుడే కనపడడం వేరు. బోర్డు తేడా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే అయ్యగారు రాసిన పాటలో, నేను ఎప్పుడు నాకు పూర్తిగా మీ మధ్యలో పాడలేదు, కానీ పాలేరు నా మారిన వారికి పెనుయేలు వాక్యము నిశ్చితిగా ఉంటుంది. హల్లెలూయా. ఎవరో పాలేరులా మారిపోయింది. తాత తండ్రి ఇలా చూస్తే ఆ వంశం యొక్క 3వ జనరేషన్ కదా యాకోబు. వెనక్కి 2 తరాలు వెళ్తే అబ్రహాము రోజుకి 400 మంది కంటే పైబడిన వారికి భోజనం పెట్టిన చేతులని సంపన్నుడు. ఇస్సాకు కూడా ఇచ్చుకోవాలంటే ఆశీర్వాదంలోనే ఉన్నాడు. కానీ యాకోబు దగ్గరికి వచ్చేసరికి 20 సంవత్సరాల పాటు మామగారి ఇంట్లో పేడకలు ఎక్కుతూ, ఆ గేదెల సాగుని బాగు చేసుకుంటూ, ఆ పశువుల్ని కాపాడుకుంటూ పాలేరుతనం చేసినట్లుగానే ఉన్నాడు 20 సంవత్సరాలు. హల్లెలూయా. అలా పాలేరుగా మారినడు కంట పెనుయేలు వాక్యం ఇచ్చాడంట. పెనుయేలు అంటే దాని అర్థం దేవుని చూచుట, ముఖ దర్శనము చేయుట. హల్లెలూయా. ఎవరికి ఇచ్చిన వాక్యం? ఈ రోజు పిల్లారా, ఓడిపోయావో, పడిపోయావో, జారిపోయావో, కూలిపోయావో, కృంగిపోయావో, ఏమంటే ఉన్న స్థానంలో నుంచి కిందకు వచ్చేసావో, వాటెవర్ ఇట్ మైట్ బి, నీవు కనుక దేవుడిని సరిగ్గా బ్రతుకులు అడుకోగలిగితే మరలా ఆయన తను తాను నిన్ను కనిపరుచుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఇంతేనా నా పరిస్థితి? ఇంతేనా? వాటమైనా, ఓడిపోయినా, పడిపోయినా, కుమిలిపోయినా, ఇక్కడే ఉండిపోతానా, ఇక్కడి నుంచి లేవలేనా? ఇలాంటి 100 ప్రశ్నలు ఒకే ఒక సమాధానం. నీవు కనుక తిరిగి మరలా యథార్థంగా మంచి హృదయంతో, సద్హృదయంతో, యథార్థమైన ఒప్పుకోలతో ఆయన ప్రతిమలాడు కూడా ఇష్టపడితే, నా అంటే అని సరిపెట్టంట, నీకు కనబడి నిన్ను సేవ తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. దేవుని దర్శనము యొక్క ఆ విలువ మన జీవితాలకు అర్థం కాక, మన బ్రతుకుల్లో ఆ రుచి మనకు లేక, ఇంకేదో 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 చూడాలని ఆశపడుతున్నావు. కానీ దేవుని ముఖ దర్శనం చేస్తే ఇంకేది చూడాలని అనిపించదు అసలు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ముఖ దర్శనం చేస్తే ఇంకెవరెవరి కోసమో పరుగులు పెట్టాలి, ఎవరినో చూడాలి, ఎవరినో కలుసుకోవాలి, ఎవరితోనో మాట్లాడాలి, ఇవేమో. అందుకే నాకైనా మీకైనా జీవితంలో ఒక్కసారైనా ఆ భాగ్యం దక్కాలి. అందుకే మోషే వెంపర్లాడాడు, ప్రభువా నేను నిన్ను చూస్తా, నువ్వు నన్ను చూస్తే చూసినారు ఎవరు బతకలేదు, కానీ నా సమీపంలో ఒక బండలు నిలబడు, ఆ బండ సందులో నిన్ను దాచి నా వెనుక భాగం చూసేటట్లుగా చేస్తాడు. ముందు చూపు తట్టుకోలేవు. హల్లెలూయా. ఆ ప్రకాశమానం నువ్వు చూడలేవు, ఆ వెలుగు నువ్వు తట్టుకోలేవు. ఓడిపోయినోడికి, పడిపోయినోడికి, జారిపోయినోడికి, జీవితంలో ఏమీ సాధించడానికి నేను నీకు కనబడతాను. హల్లెలూయా. కనొకటి నీకు ఆశ ఉంది. అమ్మా, నీకు ఆశ ఉండాలి. నువ్వు
నువ్వు బ్రతిమాలు ఉంటే మనుషులు ఎన్నోసార్లు బ్రతిమాలుంటున్నా, ప్లీజ్ 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 ఈ పని చేయవా, ప్లీజ్ ఏమనుకోకుండా ఈ పని చేసి పెట్టవా, ప్లీజ్ ఏమనుకోకుండా అది చేయవా ఇది చేయవా అని వాళ్ళు ఎన్నిసార్లు వచ్చి చాలా పక్కన చాలా నాకు అసలు అని అన్నా పెద్దగా పట్టించుకోకుండా ఎన్నోసార్లు బ్రతిమాడుకుంటూ వచ్చాక మాట్లాడడానికి బ్రతిమలాడు, కోపం తగ్గాలని బ్రతిమలాడు, నీ పని జరగాలని బ్రతిమలాడు, నీకు నచ్చింది చేసుకోవాలని బ్రతిమలాడు, ఇలా ఎన్నో రకాలుగా బ్రతిమలాడుకున్నావు కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక్కసారి ఒక 3 రోజులు సరిగ్గా మనసు పెట్టి దేవుని పాదాలు కూడా పట్టుకున్నారు బ్రతిమలాడు. హల్లెలూయా. 30 సంవత్సరాలుగా కూడా నువ్వు పొందని ఒక గొప్ప అనుభూతి 3 రోజుల్లో పొందగలుగుతావు. ఆమేన్. బ్రతిమలాడించుకునేవాడు కాదండి మన దేవుడు. నీ కన్ఫెషన్ కరెక్ట్గా ఉంటే, నీ సబ్మిషన్ కరెక్ట్గా ఉంటే, నువ్వు అన్నావు కదా నేను ఉండాలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, ఆయనకి కూడా అదే ఫీలింగ్. బిడ్డలు లేకుండా పోతాను బిడ్డ, ప్రేమతో నేను చేసుకున్నా నా చేతులతో నేను అని నా ఊపిరి పోసి నేను జీవాన్ని ఇచ్చాను. ఎందుకో దూరం కాకపోతుంటే తట్టుకోలేకపోతాను అని ఆయన కూడా చెప్తున్నాడు, మనం కూడా చెప్తున్నాం. మన అబద్ధం ఆయన నిజం. హల్లెలూయా. మన అబద్ధం ఆయన నిజం. లేకపోతే ఆయనకి ఏం పట్టిందండి? ఒక మాట చదవాలి బైబిల్లో, ద్వితీయోపదేశంలో 32 అనుకుంటాను, 10వ వచనం చదవండి. భీకరము అయిన పాడైన ఎడారిలో వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడు. హల్లెలూయా. ఇది చూడండి ఒకసారి వైపు. అదంట ఒక భీకరమైన ఎడారంట, అరణ్యము, ఎడారి. కన్ను పొడుచుకుని చూసిన ఎవరో ఎక్కడ దరిదాపుల్లో కనరానంత భయంకరమైనటువంటి పరిస్థితులు, అరణ్య అనుభవాలు. ఇలాంటి చోట ఏమన్నాడు? వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె. ఏం పట్టిందని అసలు ఎంత? ఇప్పుడు మీకు సాధారణ దేవుడు అవసరం ఉందా? నువ్వు ఎక్కడో ఎడారిలో ఉన్నావు, నువ్వు వివత్సమైన ఉపవాసం ప్రార్థన చేసావంటే లేదు. కానీ నీ ఎడారి స్థితిలో నువ్వు ఇక బయటికి రాకపోతున్నావని, నువ్వు కొట్టుమిట్లాడుతున్నావు కానీ బయటకు వచ్చే అవకాశం రావట్లేదని, అక్కడ మీకు అలాగే కృంగి కృషించి నాశనం అయిపోయి మరణానికి చేరువైపోతావని చూసిన దేవుడు నిన్ను కనుగొని, నిన్ను ఆవరించి, నిన్ను పరామర్శించి తన కనుపాప వలె నిన్ను కాపాడుతున్నాడు. హల్లెలూయా. మీ గుండెలు చేసుకుని చెప్పండి, బాధలో ఉంటే ఎవరన్నా వచ్చారా మీ దగ్గరికి? దుఃఖంలో ఉంటే ఎవరన్నా వచ్చారు మీ దగ్గరికి? కష్టంలో ఉంటే ఎవరన్నా వచ్చారు మీ దగ్గరికి? నిరాశలో ఉంటే ఎవరన్నా వచ్చారు మీ దగ్గరికి? సరే, వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆ నిరాశను, ఆ దుఃఖాన్ని, ఆ కష్టాన్ని, ఆ బాధను, ఆ శ్రమను, ఆ నిందను, అవమానాన్ని తీసివేయగలిగారా? నేరుగా మరుపును కలిగి చేసి ఆ నింద, అవమానం, శోధన, శ్రమ, కష్టం, వ్యాధి, బాధలను తీసివేయగలిగిన దేవుడే మనల్ని కనుగొని ఆయన మన దగ్గరికి వచ్చేస్తాడంట, మనల్ని పరామర్శిస్తున్నాడంట. ఏమిటి డబ్బా ఉన్నావా? ఏమైందన్న? మాట్లాడలేము, దుఃఖం చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. ఏమో చెప్పుకుంటావు పోవా, నువ్వేం చెప్పదు బిడ్డని తెలుసు. అక్కడ అసలు మాటలు వస్తాయా? అక్కడ అసలు సంభాషణ ఉంటాయా?
వచ్చి పరామర్శిస్తున్నాడంటే ఏం చెప్పగలం? బిడ్డ, ఈ అరణ్యమైన పరిస్థితులు నీకు ఎందుకు వచ్చిన బిడ్డ అంటే ఏముండని సమాధానం. ఈ అడుగుంటున్న పరిస్థితులు ఎందుకు వచ్చిన బిడ్డ అంటే ఏముంది మన దగ్గర సమాధానం. ఎంతో కంపించాలి కదా బిడ్డ, నీకు ఎందుకు నువ్వు పలానా విషయంలో జయించలేకపోయావు అంటే ఏముంది మన దగ్గర సమాధానం. అయినా వచ్చి పరామర్శించి నువ్వు సమాధానం చెప్పావు కాదు ఎదురు చూసేది. అప్పుడైనా నీ యథార్థమైన కన్నీరు చూసి నిన్ను ఆవరించి నీ దుఃఖం, నీ బాధ, నీ శ్రమ, నీ కష్టం, నీ నింద కనబడకుండా నిన్ను కప్పి అక్కడి నుంచి బయటికి తీసుకురావస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రేమ చూడటానికి దేవుడు ఎంతగా ఉంటే బ్రతిమలాడుకోవడానికి ఏంటంటే బాగుంటే నా గుమ్మం తొక్కొద్దని వాళ్ళ దగ్గర కూడా ఎన్నోసారి బతికినాడు. అవలో అని అన్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అట్లా కాదులే ఒక్కసారి చూడలే అయిపోయాడు. మనకి ఏంటంటే కర్మ. నిన్ను కనుగొని, నిన్ను పరామర్శించి, నిన్ను ఆవరించి కనుపాపలా నిన్ను కాపాడటానికి దేవుడు సిద్ధంగా ఉండగా ఎందుకని బ్రతుకులాడుకోలేదు వేసేది. ఈరోజు పడిపోయిన స్థితి పడిపోయినట్టు ఉండదు కదా. ఈరోజు కృంగుదల ఈ రోజులా ఉన్నది కదా. ఈనాటి అవమానం ఈనాటి లాగానే ఉన్నది కదా. నీకు తపన ఉండాలి, నా దేవుడితో నేను మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అవ్వాలి. హల్లెలూయా. నా దేవుడితో నాకు మళ్ళా బంధం సంపర్చబడాలి. ఆరంభంలో ఉండిన ఆశపోయింది, ఆరంభంలో ఉండిన తృష్ణ పోయింది, ఆరంభంలో ఉండిన మంట పోయింది. అప్పుడున్న ప్రార్థన లేదు, అప్పుడున్న కన్నీరు లేదు, అప్పుడున్న భారం లేదు, అప్పుడున్నది ఏది నా దగ్గర లేదు. ఇప్పుడు నేను తిరిగి మరలా పొందుకోవాలని కనుక నువ్వు ఆశపడి బ్రతుకున్నాడు ప్రారంభిస్తే ఆకాశం నుండి ఏదో చెప్పి చేసి ఇచ్చి కోరుకుంటున్నాడంట. వచ్చి నీకు కనబడడానికి ఇష్టపడుతున్నాడా? హల్లెలూయా. చెప్పండి చేతులెత్తి హల్లెలూయా. దారుణ దాస్యములో, శత్రువు ముట్టడిలో, అగ్ని కీలలో, సింహపు కోరలలో, దారుణ దాస్యములో, శత్రువు ముట్టడిలో, అగ్ని కీలలో, సింహపు కోరలలో, నీ పిల్లలకు మా పితరులను కాపాడిన రీతి మము కావమయా. నీ పిల్లలకు మా పితరులను కాపాడిన రీతి మము కావమయా. యెహోవా యేసయ్యా మెస్సయా నా దైవమా. యెహోవా యేసయ్యా మెస్సయా నా దైవమా. హల్లెలూయా. అది దారుణమైన దాస్యత్వంలో ఉన్న శత్రువే నిన్ను ముట్టడించిన ఇంకేదైనా నిన్ను కనుగొని పరామర్శించి ఆవరించి హల్లెలూయా నిన్ను కనుపాప వలె కాపాడిన వాడు మాత్రం ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇందులో ద వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి చెప్పిన, మోషేకి కూడా కనపడలేదు, కానీ నువ్వు బ్రతుకులాడితే కనిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఆయన రాకడలో ఆయన చూద్దాంలే అన్నట్టు ఉండిపోవద్దు. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింప
భక్తుడు తన ప్రతిరోజు ఉల్లాసానికి కారణం ఏంటి? పొద్దున్నే గ్రీన్ టీ తాగాడు, కొంతసేపు తర్వాత హెల్తీ జ్యూస్ తాగాడు. ఇలా నీ ముఖ తేజస్సుకైనా హృదయంలో సంతోషములకైనా కారణం ఆయన ముఖ దర్శనమే అవ్వ. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ రోజు నీ హృదయంలో ఒక తీవ్రమైన ఆశ దేవుడు కలిగించాలని ఆశపడుతున్నాను. ఆయనను చూడాలి. ఆనందంలో హల్లెలూయా. యోహాను మొదటి పత్రిక ప్రకారం 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారము మనం ఏమైనామో ఇప్పుడు మనకు తెలియదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయన చూసేదము అన్నాడు. ప్రత్యక్షమైనప్పుడు రాకడలో చూసేది లేదు. హల్లెలూయా. యూట్యూబ్ లో పాట రిలీజ్ చేయకముందు ప్రోమో అని రిలీజ్ చేస్తున్నారు కదా, తెలుసా? అందరికీ యూట్యూబ్ ఒక్కలే కదా, తెలుసా తెలీదా? దాంతో పరిచయం ఎవరు అసలు ఒక సాంగ్ రిలీజ్ చేసే ముందు అందులో ఐఎల్స్ అన్నింటినీ వీడియో తీసి చిన్న 2-3 నిమిషాల వీడియో తీసి దాన్ని కూడా ఊరించి ప్రోమో రిలీజ్ అని చేస్తూ ఉంటారు. దీన్ని చూస్తే దాన్ని చూడాలి అన్న ఆశ పుట్టేటట్లుగా చేస్తారు. హల్లెలూయా. ఈ పనికిమాల వ్యవహారం, ఈ వ్యవహారం ఎక్కడ దాకా వచ్చిందనంటే పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకుని, ఏ వెడ్డింగ్? నీకు బైబిల్ జ్ఞానము, బైబిల్ తెలివి, బైబిల్ సోయి ఉన్న మనిషివి అయితే, నువ్వు అన్నం కడుపు అన్నం తిన్న మనిషి అయితే, దేవుడు అవ్వను ఆదామును తీసుకొని తయారు చేశాడా? ఎక్కడో తయారు చేసి అవ్వను తీసుకొని ఆదామును తెచ్చాడా? నేను కరెక్ట్గా వినండి, సమాధానం కరెక్ట్గా చెప్పండి. అవ్వను ఆదాము ముందే ఎలా కట్టకుండా ఇదే చెప్పినా, నేను కొంచెం ఇక్కడ బట్టి ఎక్కువైనా అక్కడ కొంచెం ఇంకేమైనా అడిగి చేశాడా? ఎక్కడో చేసి ఆదామును తెచ్చాడా? సేమ్. ఆదాము మత్తిచ్చాడు, మత్తిచ్చాక పక్కన తీశాడు. ఇప్పుడు ఆదాము కూడా కళ్ళు తెరవగానే ఎవరు కనబడ్డారు? అవ్వమ్మ, దేవుడా? మాట్లాడగలిగా. ఇప్పుడు ఆలగానే ఫస్ట్ ఎవరు కనబడ్డారు? ఏ క్షణం వరకు? వాళ్ళిద్దరిని తీసుకొచ్చిన క్షణమే పెళ్లి చేసిన క్షణమే. ఒకరి ముందు ఒకరు తీసుకొచ్చాడు కదా, అదే మొదటి వివాహం. పాట కదా, ఏ దేవనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఆ మొదటి వివాహంలో ఇద్దరు ముందే చూసుకుని, ముందే మాట్లాడేసుకుని, ముందే చట్టపట్టాలు వేసుకుని, ముందే తిరిగేసేసి ఫోటో దరిద్రంతో అక్కడ చేతులు ఇక్కడ చేతులు అని చెప్పేసి ఈ దరిద్రం ఉందా అందులో? నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, నీకు బుద్ధి ఉంటే, వాక్యాన్ని ఫాలో అయితే నువ్వు కూడా ఫాలో అవ్వకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. తన మీద నీకు సర్వ హక్కులు పరిశుద్ధులు ప్రకటించి తర్వాతే ఉంటుంది. తీసుకెళ్ళి ఒక 2,000 పెట్టి చేరుకునేసామని పిల్లలు నా అనిపించుకుంటా చేరట్టు మళ్ళీ మా అనిపించుకుంటా నువ్వు పెట్టావు, నా అనిపించుకుంటా కాడు పోనిచ్చాడు. మరి దేవుడు అనిపించుకుంటే ఎప్పుడు? ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రీ వెడ్డింగ్ షూట్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి విరుద్ధం ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది. హల్లెలూయా. హల్లెలూయా. నాకు తెలియదు వరకు నా పెళ్లికి వైజాగ్ నుంచి పాస్టర్ వచ్చారు. నాకు అభిషేకించిన పాస్టర్ ఆయన వస్తూ బ్యానర్ అక్కడ అలాగే పెట్టారు. ఆ సెంటర్లో బ్యానర్లో చూసి ఏంటి ఇద్దరు కలిసి ఫోటో దిగేసారు అన్నారు. ఏంటంటే కదా దిగమని ఆ ఒక పాయింట్ చేసి నాకు ఎంగేజ్మెంట్ అయింది. పెళ్లి కదా అయింది. ఎంగేజ్మెంట్ అయితే వివాహం కొరకు మీ ఇద్దరు సిద్ధపడాలని ఎంగేజ్మెంట్ చేశారు.
వివాహం వరకు మీ ఇద్దరు కలిసిపోయి గొడవలు లేకుండా కలిసిపోయి తిరగడం ఇలాంటివన్నీ జరగకూడదు. అది వాక్య విరుద్ధం, తప్పు. ఆ విషయంలో ప్రభువుని క్షమించుకున్నాడు. దీనికి ఇంతకాలం ఉందా అనుకున్నాను. అయితే మాకు తెలియని టైంలో, మాకు వాటి మీద అంత అవగాహన లేని టైంలో మాకు ఒక రకమైన ప్రేమ వివాహమే, అరేంజ్డ్ మ్యారేజ్. కేవలం 2-3 రోజులే మా ప్రేమ అలా అనుకున్నాం. 4వ రోజు ఇంట్లో తెలిసిపోయింది. ఇంట్లో ఒప్పేసుకున్నారు. ఒప్పుకున్నాక 3-4 సంవత్సరాలు దాదాపు వివాహం సమయం కోసం ఎదురు చూసాం. ఈ లోపల ఇద్దరం ఎక్కడ బళ్ళు మీద తిరగడం కానీ, ఎక్కడ కలుసుకోవడం కానీ నాకు ఏమీ చేయలేదు. కేవలం ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మాత్రం ఫోటో దిగాను. ఇద్దరు స్టూడియోకి ఫోటో దిగాను. ఆ ఫోటోనే ఆ బ్యానర్లో పెట్టాను. అదే నా బ్యానర్ ఇస్తుంది. హల్లెలూయా. ఆయన ఆ రోజు మాట్లాడడం మానేసి నా మీద కోవబెట్టి కూర్చుంటే నాకు తెలియదు పాస్టర్ సారీ అని. ఎప్పుడు చేయను అంటానా? ఎప్పుడు చేయని అనిపిస్తుంది. ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను అని ఎలా ఉంటుంది. అలాంటి డైలాగ్ కూడా కాదు అది. తప్పు దానికి సేవించడానికి మరి ఆయన బతులు అంటుంది. మొత్తం మీద సమాధానం పరుచుకొని బయటపడ్డాను. హల్లెలూయా. విశాఖపట్నంలో ఉన్నంత కాలం నన్ను చాలా ప్రేమించిన వారి ఇంటి కుటుంబ సభ్యుడిగా నా ప్రేమను పెంచి నేను ఆత్మలో ఎదగడానికి ఉపయోగపడిన సేవకుల్లో నా జీవితంలో ప్రాముఖ్యంగా చెప్పుకోదగిన వాడు ముగ్గురు. అందులో ఒకటి ఆత్మీయ తండ్రి నాకు బాప్తీసం ఇచ్చిన పాస్టర్ ప్రభాకర్ గారు, పవన్ గారు, నాన్నగారు. 2 నన్ను ఆత్మలో ఎదుగునట్లుగా భాష వరం పొందుకొని దేవునితో ఆత్మ ఎదుగునట్లుగా కొంతకాలం నాకు కాపరిగా నన్ను ప్రోత్సహించిన వారు, నన్ను సేవ కొరకు అభిషేకించిన వారు దైవజనులు విశాఖపట్నం సేవ చేస్తున్న పాస్టర్ మరి మోహన్ రావు గారు. ఇక రెండింటికంటే ఇక చెప్పనాసక్యం కానంత, అసలు మాటలో వివరించలేనంత అద్భుతమైన నడిపింపు ఒక తండ్రిలా, సహోదరులా ఇక ఎన్ననే చెప్పగలను. దానికోసం 2016 నుండి దైవజనులు, ఆత్మీయ నాయకులు, ఆత్మీయ తండ్రి జఫన్యా గారి ద్వారా పాల్పరచబడతారు. ఈ ముగ్గురు సేవకులు నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్నారు. హల్లెలూయా. మనం దేవుని కొరకు నిలబెట్టుకున్నాడు. ఎవరి ప్రాయంలో పడిపోకుండా బాప్తీసం ద్వారా దేవుని కొరకు కట్టిన ఆయన ప్రభాకర్ గారు అయితే, కొంతకాలం నన్ను ఆత్మలో ఎదుగునట్లుగా ప్రోత్సహించిన వారు మోహన్ రావు గారు అయితే, మిగిలిన కాలం అంతా ప్రభు చిత్తమైతే రావడం వరకు, నా పోవడం వరకు నన్ను నడిపించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ నాయకుడు దైవజనులు జఫన్యా సంస్థ. హల్లెలూయా. వీళ్ళ ముగ్గురు మీద నాకు ఎప్పటికీ అమితమైన ప్రేమ, గౌరవం ఉన్నది. కానీ ఆ ముందిద్దరిని తరచుగా కలవలేదు కనుక, నా ముందు ఇప్పుడు వారి ఉద్దేశాలతో దేవుళ్ళు కడుతున్నారు కనుక వారికి నా పూర్తి సహకారం, ఇక వారితో ఉండి వారి సేవలకు ప్రోత్సాహకరంగా సహకారంగా ఉండే ఆ ప్రయత్నంలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇవన్నీ మీకు మాదిరిగా ఉండడం కోసం చెప్తున్నాను అంతే. హల్లెలూయా. కాబట్టి ఆ క్షణం వరకు ఇద్దరు ఎవరు చూసుకోలేదు, ముందుకి తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వివాహ సమయంలోనే ఇద్దరు చూసుకున్నారు. సో ఈ ప్రీ వెడ్డింగ్, ఈ ప్రోమోలు ఇవన్నీ పెళ్లి సందర్భంగా నిషేధించబడును గాక అన్నారందరూ. చూడను నాకు చుట్టూ కూడా ఉంటాయి. చిన్న ఆశంది ఎక్కడ ప్రోమో చేద్దామని సంపేదను. హల్లెలూయా. పనికి మన కల్చర్ మనకు అలవాటు అవ్వకూడదు. బైబిల్ కల్చరే మన కల్చర్ అయితే దానికోసం ఇప్పటి నుండే ప్రార్థన చేసుకోవాలి. నాకు అలాంటి శోధనలు రాకూడదు. తప్పేం లేదు. 20 సంవత్సరాలు దాటిన తర్వాత వివాహ విషయంలో ప్రార్థన చేసుకోవడం పాపం, తప్పు కాదు. 15 దాటిన తర్వాత ఎత్తికేసుకోవడం తప్పు. 20 దాటాక ప్రార్థన చేస్తే తప్పు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండిట్లో ఏం పాపం? ప్రభువా నాకు వయసు వచ్చింది కాబట్టి నేను ఎలా సిద్ధపడాలో నాకు నేర్పించు, నాకు ఎలాంటి వాళ్ళు కావాలో నాకు సిద్ధపరచు, దీని కొరకు నేను ఎలా ఉండాలో సిద్ధపరచు. అది సిద్ధపడంటే గంధం, పసుపు, చెక్క అన్ని మళ్ళీ రాసేసి హల్దీ జల్దీ ఫంక్షన్ పెట్టి తెల్ల అందరూ పసుపట్లు వేసుకుని పసుపు నీళ్ళు వేసేసి ఆ పసుపుతో చచ్చిపోవడం కాదు. హల్లెలూయా. అది కాదు పెళ్లి కుమార్తె సిద్ధపరచడం అంటే. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి యేసయ్యను ఆ రోజు ఎలాగో చూస్తాం, ప్రోమో లాగా. ఇప్పుడు కూడా చూడాలి కదా. అసలు
ఒక్కసారి చూడండి ప్రభు అని చూడు మనకు కనపడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పెద్ద 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 దైవజనులు ఎవరి దగ్గరికి వెళ్ళి కలిపినా వాళ్ళ సేవ యొక్క మలుపు ఎక్కడంటే దేవుని దర్శనంతోనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ నాకున్న రెండు సంతోషాలు ఏంటి చెప్పిన, ఎవరు కనిపిస్తారంటున్నాడు అంటే ఓ ఆడపడిపోయి వెంపడిపోయి అయ్యా నువ్వు కనపడకపోతే నేను ఉండలేనయ్యా, అయ్యా నువ్వు కనపడకపోతే నేను తట్టుకోలేనయ్యా, అయ్యా నువ్వు లేకపోతే నేను చూడకపోతే నా వల్ల కాదయ్యా అన్నవాడికి కాదు, పడి చెడిపోయిన వాడి కోసం వచ్చి కనబడి నన్ను సంతోషపెడతానంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకటే కండిషన్, నువ్వు బ్రతుకులాడుకో. ప్రార్థన అవసరం అంటే అడగాల్సి ఇల్లు కట్టుకుంటాను, పెళ్లి చేయాలి, పాస్ అయిపోవాలి. మన పాస్టర్ గారికి మీటింగ్ వెళ్తే పాస్టర్ గారు అబ్బాయి వచ్చి అన్నాడు, వాళ్ళ దగ్గరికి వచ్చి నాకు ఒక ప్రార్థన రిక్వెస్ట్ అండి పాప ఏమడుగుతాడు ఏమో అక్కడ పెట్టాలని పేరు పడ్డాడు ఏమనుకున్నాను. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ ప్రార్థన జరగలేదు. నాకేం చదవడం ఉంది ఎందుకంటే కొంచెం ఏంటన్నా మంచిది మాట్లాడదు అంత అనుకుంటారు. నాకు ఒక ప్రార్థన రిక్వెస్ట్ అండి, నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, స్కూల్ ఫస్ట్ రావాలి, మంచి మార్కులు రావాలి, స్కాలర్షిప్ వచ్చే ర్యాంక్ నాకు రావాలి. 10th క్లాస్లో స్కాలర్షిప్ వచ్చే ర్యాంక్ ఇచ్చి ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోయి ఇంట్లో ఫీజు కట్టలేకుండా కాలేజ్కి వెళ్ళిపోయి చదువుకో, తప్పులేదు, తమలో చదువుకోవాలి, మంచి జ్ఞానం సంపాదించాలి. కానీ ఫైనల్గా చేయాల్సింది దేవుడుకునే కదా. వస్తుందంటే నేను పడిపోకుండా జారిపోకుండా కొట్టుకుపోకుండా కాపాడబడేటువంటి ప్రార్థన చేయండి అని అంటే చూడడం ఏమడగలుగుతుంది జనానికి ప్రార్థన కూర్చుంటే పద్నాలు అడుగుతూ ఉంటారు. ఏమడగలన్నాడు పద్దులు అడుకో. ఆయన కటాక్షించి దేవునికి స్తోత్రం కలుగుగా. కటాక్షము అంటే ఏంటి చెప్పనా, మోషే మన మీద చనిపోయాడు. ప్రజలందరూ అహరోను గారి సారథ్యంలో ఒక బొమ్మ తయారు చేసుకున్నారు. ఆ దూడము నుంచి డ్యాన్స్ చేస్తా ఉన్నారు. మోషే కిందకి వచ్చేసరికి యెహోషువ మోషేలో వస్తూ ఏంటి పాలెంలో చాలా శబ్దం వస్తుందంటే అది జయధ్వనిలా ఉంది, కాదు అది అపజయధ్వని అన్నాడు. మోషే చెప్పాడు. చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళేసరికి దూడ తయారు చేసుకుని ఆ దూడ చుట్టూ ఏం చేస్తున్నారు. అందుకే క్రిస్మస్ ఆర్మీకి డ్యాన్స్ చేసే వాళ్ళందరూ దూడవేర్చలేదండి. అందుకే మనం పెట్టిన పేరు ఏంటంటే క్రిస్మస్లో వాక్యం ఉండదు, క్రిస్మస్లో స్వార్థం ఉండదు, క్రిస్మస్లో పంపిణీ బయటపెట్టాలి ఉండదు, క్రిస్మస్లో తగ్గింపు ఉండదు, క్రిస్మస్లో మనం ఎవరికైనా ఎత్తుకోవడం ఏముండదు అండి. చదువునా అని ఎద్దులు ఎత్తుకున్నాడు కూడా స్టేజ్కి పోతేమో అన్నది గట్టిగా వేసి చెప్పలేసి డ్యాన్స్లు వేసి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, దూడ వేసిందంతా. ఆ రోజు దూడ ముందు డ్యాన్స్ చేసేది అదే సేమ్ ఉంటే తెలియనప్పుడు ప్రారంభంలో ఒక సంవత్సరం చేసిన ప్రభు మన అందరినీ విడిపించాడు. దేవునికి సంపూర్ణమైన కలుగుగా. హల్లెలూయా. అసలు ఆ దేవాలు పట్టుకొని తెక్కిపోయారని చేతులు దానికి ఎన్ని వ్యూస్ వచ్చేసినాయో యూట్యూబ్లో తెక్క కామెంట్లు మురిసిపోయిన ప్రారంభంలో అసలు చరిత్ర చేయాలి అసలు అని లోపల తెగ వాక్యం విన్న తర్వాత అర్జెంట్గా ఇంటికి వచ్చి అర్జెంట్గా యూట్యూబ్ ఛానల్ దాన్ని తీసుకోవడం డ్యాన్స్ చేస్తారు. వచ్చాడు కిందకి మొత్తం మీద దేవుడు ఎక్కడికి వచ్చేసింది. చచ్చిపోయి చాలా మంది దేవుడు కోపం వచ్చేసింది. మీరు పేదరి పలానా చోటుకి వెళ్ళాలని చెప్పాడు. వెళ్ళానంటే నువ్వు మాతో వస్తే తప్ప మేము రామన్నాడు. అక్కడ జరిగిన సంభాషణలో నీ సన్నిధి మాతో రాని ఎడల నీ కటాక్షము మా మీద ఉన్నదని ప్రజలు ఎలా తెలుసుకోగలుగుతారు అన్నాడు. హల్లెలూయా. ఏంటంటే నీ సన్నిధి మాతో రాని ఎడల నిర్గమాకాండం 33వ అధ్యాయం ఒకసారి చూసి చదవండి. చాలు నాయుడు పదలేడము
కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? వినండి ఒకసారి నా వైపు చూస్తూ. నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని తీసుకెళ్ళొద్దు అన్నాడు. ఆ తర్వాత మాట ఏమన్నాడు? నీ కటాక్షము రాకపోతే, నీ సన్నిధి రాకపోతే మా ఎడల నీ కటాక్షము కలిగినదని మేము ఎలా తెలుసుకోగలుగుతాము అన్నాడు. అంటే దేవుడు మనల్ని కటాక్షించుట అనగా తన సన్నిధిని మనతో పంపుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిలాడు కొనుట వలన కలుగు ప్రయోజనంలో ఒకటి చెప్పనా, తన సన్నిధిని వాక్యాన్ని నీకు మరలా ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేగా 50వ కీర్తనలో దేవుడు చెప్పాడు, దావీదు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు 51వ కీర్తనలో? నీ సన్నిధిలో ఉండడం త్రోసివేయకు ప్రభువా, నీ రక్షణానందాన్ని నాకు మరలా కలిగించిన ఆయన పశ్చాత్తాప ప్రార్థనలో మీరు చూసారా, గమనించారా? మాటలో చాలండి. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి ఇప్పుడు తప్పు చేస్తే, పాపం చేస్తే వెంటనే చచ్చిపోడు. ఏం కోల్పోతున్నాడు? కాకపోతే విలువైన దేవుని సన్నిధి కోల్పోతున్నాడు. మరో మాటలో విలువైన దేవుని కటాక్షాన్ని కోల్పోతున్నాడు. 2, దేవుని చూసే భాగ్యాన్ని కోల్పోతున్నాడు. హల్లెలూయా. ఈ 2 తిరిగి నీకు అనుగ్రహించడం ద్వారా నీ నిర్దోషత్వాన్ని వెల్లడి చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఎవరికైనా, మీకైనా, నాకైనా, నమ్మేం ఒకసారి పొరపాటునో లేకపోతే మూర్ఖత్వంతోనో మొండితనంతోనో ఏదైనా నువ్వు తప్పు చేశావు. నువ్వు దేవుని దగ్గర ప్రతిమలాడుకున్నావు. నీకు మరలా దేవుని సన్నిధి భాగ్యం దొరికిందా? కొంచెం క్షమాపణ దొరికిందంటే నీకు మరలా దేవుని చూసే లేదా అదే మొదటిసారి చూసే అవకాశం దొరికిందా? నువ్వు సంపూర్ణంగా నిర్దోషత్వం వెల్లడి చేయబడినట్లే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ప్రతిమలాడుకోవడం ఎప్పుడు దాకా? నిన్ను చూడాలని, నిన్ను చేరాలని. హల్లెలూయా. సన్నిధి వాక్యము దొరికేదాకా నీ కటాక్షము, దేవుడు అంట మొర్ర పెట్టినందునే కటాక్షించాడంట. కటాక్షం అనగా ఏమంటే తన సన్నిధి మనతో పంపించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే అడుగుతున్నాడు. మోషే గొప్ప నాయకుడే కదా, చూడాలి. లక్షల మంది ప్రజలకు కొన్ని 40 సంవత్సరాల పాటు భరించాడు కదా, మంచి నాయకుడైనా కాదా చెప్పండి. దేవుడు రాకుండా కూడా తను ఆయన తీసుకెళ్ళగలడు. కానీ ఏమన్నాడు? నీవు మాతో రాని ఎడల మేము కూడా వెళ్ళము. నీ కటాక్షం మా మీద నుండి ప్రజలు ఎలా తెలుసుకుంటారు? ఇందుకు మేము ప్రత్యేకించబడతాం. అంటే లోకమునకు మనల్ని వేరు చేసేది దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆడి కదా ఉండదు, నీ కదా ఉండదు. అది నీ ప్రయాణంలో క్షేమాన్ని చూస్తున్నావంటే, నీ యాత్రలో క్షేమముగా చేరుకోగలుగుతున్నావంటే నీకు కాస్తో గోస్తో దేవుని సన్నిధి ఉంటుంది. ఎవరన్నా దుష్టుడు, దుర్మార్గుడు బాంబు పేల్చిందే తప్ప కావాలని చర్చ్ కాంగ్రిగేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను గతంలో ఒక 5 సంవత్సరాల క్రితం ఆదివారం ఒక చోట బాంబు పెట్టి ఆపుకున్నాను. దేశం పేరు ఉపయోగించి బాంబు పెట్టి చంపించాడు తప్ప ప్రయాణాలలో కానీ ఎల్లొస్తుండగా కానీ వెళ్తున్నప్పుడు కానీ అపాయమేమీ రాకుండా కాపాడాడు. హల్లెలూయా. సాయం చూడకుండా కాపాడాడు దేవుడు. హల్లెలూయా. నేను చెప్పొచ్చేది ఏంటంటే లోకస్తులకి మనకి వేరుగా ఉండాల్సిన వస్త్రము పెద్ద బైబిలో ఏమండి పెద్ద సిలువ కాదు. ఆ మొక్క చదవండి అక్కడ నిర్గమకాండంలో. భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ఎప్పుడు చెప్పండి. ఆయన నాతో వచ్చినప్పుడు అనండి. ఆయన నాతో వచ్చినప్పుడు అనండి.
తన సన్నిధి నాతో వచ్చినప్పుడు అనండి. ఇప్పుడు మనకు ప్రత్యేకించబడ్డం ఎప్పుడు? అసలు మేము ఇస్త్రీ నలగని ఎక్కువస్ అయిన దాన్ని ఏమంటారు, లెనిన్ తప్ప మేము ఇంకే వైట్ కలర్ వాడడం. ఇప్పుడు ఏంటో అంత వైట్ వేసుకుంటే కలిసిపోయి పరాకు కుదిరిపోతుంది కోసం. ప్రత్యేకించబడ్డ అనేది ఎక్కడ ఎలాగో తెలుసా? ఆయన సన్నిధి మనతో వచ్చినట్టు. ఆమేన్. ఒక వ్యక్తి దేవుడిని బ్రతిమలాడుకోవలసిన అవసరత, బ్రతిమలాడుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏంటంటే, ఒకటి దేవుని సన్నిధి లభిస్తుంది, రెండు దేవుని ముఖ దర్శనాన్ని చేసుకోగలుగుతాడు. హల్లెలూయా. ఈ రెండింటి ద్వారా తన నిర్దోషత్వమును వెల్లడి చేయడం ఇష్టపడుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. కాబట్టి మీరు దేవుని బిడ్డలారా, ఈ పూట నేను మీకు చెప్పాలని ప్రయత్నం చేసిన మాట, ఆయన్ని చూసి సంతోషించే స్థాయికి మనం అందరూ కలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా దేని బట్టో కాదండి. చెప్పారుగా, అసలు ఉంది, కానీ ముందు ప్రోమోలో కొన్ని చూడాల్సినవి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దావీదైతే చాలాసార్లు మీద చెప్తాను నేను, దావీదైతే ప్రతి ఉదయం నీ స్వరూప దర్శనంతో నా ఆశ తీర్చుకోగలను. ఆమేన్. హల్లెలూయా. ఏం ఆశపడాలి చెప్పండి? ఆయన చూడాలి. ఏం ఆశపడాలి? ఆయన సన్నిధి మనతో రావాలి. ఏం ఆశపడాలి? దేవుని కటాక్షం మనలో ఉండాలి. హల్లెలూయా. ఇందుకోసం దేవుని పాదాలు పట్టుకుని బ్రతుకున్నాడు. ఆమేన్. ఇది నీతిని రాజ్యాన్ని కట్టడం అంటే. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రభా డబ్బా కలిగిపోయిందైనా ఇంట్లో వీళ్ళు ప్రభావ శాంతికి ఏమన్నా తీర్చదు ప్రభా. అసలు అన్ని పెద్ద మంచి పెట్టక్కర్లేదండి. నువ్వు ఉంటే చాలంటే ఆయనతో కూడా డబ్బులు వస్తాయి కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి హోల్సేల్ ప్యాకేజ్ పక్కన చేసి నువ్వు ఇండివిజువల్గా అడుగుతారు అన్ని ఫోటో కొట్టి. అసలు ఆయన్ని అడిగేది మొత్తం హోల్సేల్ గా వచ్చేస్తాయి కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి, మన వారిని చెప్పిన మాట, ఆయన పలుకులు గుర్తుపట్టాలి, ఆయన స్వరం కనిపెట్టాలి. ఇప్పుడు ఆయన చూసే భక్తి మనం చేయాలి. హల్లెలూయా. దీని మీద మీరు మీ జీవితకాలంలో మీకు ఎప్పుడు అనుభవం ఉండేప్పుడు దాని మీద ఉపవాసం చేసి ఒక 3 రోజులు, 4 రోజులు, వారము, 10 రోజులు, 20 రోజులు, 40 రోజులు కసి కొద్ది ఒక రోషం తెచ్చుకుని మొత్తానికి నేను చూడాలి, నీ దర్శనం నేను చూడాలి అని ఈ పాయింట్ మీద ఇంకోటి ఏం లేదు. నువ్వు కనిపెట్టుకున్నాడు, ఇందులోనే శుద్ధీకరణ జరిగిపోతాయి, ఇందులోనే క్రమాలు వచ్చేస్తాయి, ఇందులోనే ఆత్మనిపుణలు వచ్చేస్తాయి, అందులోనే ఫైనల్ గా ఆయన దర్శనం కూడా వచ్చేస్తుంది. హల్లెలూయా. దాని వలన ఏమి ప్రూవ్ చేయబడుతుందంటే నీ నిర్దోషత్వం ప్రజలందరికీ కనపరచబడుతుంది. హల్లెలూయా. ఒకప్పుడు ఎదురా పాతని గతించి సమస్తము కొత్తమైనట్టు. అంతే. ఎప్పుడు నీలోనికి అభిషేకం వచ్చిందో, ఎప్పుడు నీలోనికి దేవుని దర్శనం నీకు కలిగిందో, ఎప్పుడు దేవుని మాటలు వినగలుగుతున్నావో, ఎప్పుడు స్వరానికి లోపడగలుగుతున్నావో, నువ్వు దేవుని వ్యక్తిగా మారిపోయావు, దేవుని సంబంధితంగా అయిపోయావు. ద వెరీ నెక్స్ట్ మూమెంట్ నీ నిర్దోషత్వం ప్రజల ఎదుట నిరూపణ చేయబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. సాక్ష్యం మారిపోయింది, పరిస్థితి మారిపోయింది. ఒకసారి పని చేసుకున్నాను కాబట్టి ఇంకేమనట్లేదు. లేదు, మనకి బలం కావాలంటే అనుక్షణం అనుభవాలతో ఉన్నవే ప్రయాణం చేయాలి. హల్లెలూయా. మాటలు ముగిస్తున్నాను. ఒక విస్తారమైన సందేశం కోసం కాదు, దేవుడు నాకు ఇచ్చిన సంతోషం ఆయన్ను చూసి మనం సంతోషించాలి. హల్లెలూయా. ఎవరెవరో చూసి సంతోషించావు, ఎవరెవరో చూడలేక దుఃఖపడిపోయావు, కానీ దేవుడిని చూసి సంతోషించే స్థాయికి మనం ఉండగలగాలి. అలా చూసినట్లుగా దేవుడిని మనం బ్రతిమలాడుకోవాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని పాదాల చెంత గంటలు, దినాలు, సమయాలు గడపాలి. అలాంటి విశేషమైన కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి దర్శన భాగ్యం ఇచ్చును గాక.